ఇండియాలో ఉన్న బిలియనీర్స్ మొనాకో వెళ్ళినా గానీ అక్కడ నార్మల్ పీపుల్ లాగా కనిపిస్తారు. సో, ఎందుకంటే మొనాకోలో ఉన్న పేదవాడికి ప్రతి ఒక్కళ్ళకి మర్సిడీస్ బెంజ్ అంటూ ఉంటది. సో, అక్కడ పెద్ద పెద్ద లగ్జరీ కార్స్ కానీ, ఇంకోటి రోల్స్ రాయల్స్ కానీ, ఈవెన్ 20 crores వర్త్ కార్స్ కూడా అక్కడ మీకు రోడ్ల మీదే కనిపిస్తది. సో, మొనాకో దేశం అనేది దగ్గర దగ్గర ఒక 3.5 రేడియస్ అంతవరకే ఉండేది. కానీ అక్కడ రిజిస్టర్ అయిన కార్స్ అయితే 40,000 కార్స్. సో, మీరు గమనించండి ఎంత లగ్జరీ ఉందో అక్కడ. సో, ఎందుకు అంత లగ్జరీ ఉంది? ఎవరెవరు ఉంటారు అక్కడ అంటే, అక్కడ పెద్ద పెద్ద బిలియనర్స్ కానీ, బిజినెస్ మ్యాన్స్ కానీ అందరు అక్కడ ఉంటారు. ఇంకోటి అంటే క్రికెట్ స్టార్స్, ఐ మీన్ మన ఇండియాలో ఉన్న చాలా మంది క్రికెట్ స్టార్స్ అక్కడ హౌసెస్ అనేది ఓన్ చేసుకుంటారు. ఫుట్బాల్ ప్లేయర్స్ కానీ, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానీ అక్కడ హౌసెస్ అనేది వాళ్ళు ఓన్ చేసుకుంటారు. సో చాలా మంది అందరూ అక్కడికి మొనాకోలో ఎందుకు వస్తారనే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అంటూ మీకు రేస్ అవ్వచ్చు. సో మొనాకో దేశంలో ఎందుకు వస్తారంటే, అక్కడ మీకు జీరో ట్యాక్స్ అనమాట మీ ఇన్కమ్ మీద. సో ఇన్కమ్ మీద జీరో ట్యాక్స్ ఉన్నప్పుడు అక్కడ లగ్జరీ లైఫ్ అనేది వినవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే, అక్కడ బయట ఏదైతే ఇల్లీగల్ పని ఉన్నాయో అక్కడ మొత్తం లీగల్ అనమాట. ఎలాంటిదంటే కెసినోస్ కానీ అలాంటి మొత్తం అక్కడ లీగల్. అక్కడ మీరేమైనా ప్రాఫిటబుల్ ఏమైనా సంపాదించినా కానీ అక్కడ జీరో ట్యాక్స్. సో అందుకని చాలా మంది మొనాకో వెళ్ళడానికి అక్కడ ఇష్టపడతారు. చాలా మంది బిగ్ బిలియనర్స్ కానీ, బిజినెస్ మ్యాన్ కానీ, క్రికెటర్స్ కానీ, ఫుట్బాల్ ప్లేయర్స్ కానీ చాలా మంది అక్కడ మొనాకో వెళ్ళడానికి చాలా మంది ఇష్టపడతారు. సో అక్కడ నార్మల్ గా ఒక వెయిటర్ కి నెలకి కొన్ని లక్షల వరకు అక్కడ సంపాదించవచ్చు, కేవలం టిప్స్ మీద ఆయనకి కొన్ని లక్షల వరకు సంపాదించవచ్చు. సో చాలా మంది మొనాకో దేశంకి వెళ్ళి అక్కడ ఏమన్నా హోటల్లో వర్క్ చేయడం కానీ, కార్ పార్కింగ్ దగ్గర వర్క్ చేయడం కానీ చాలా మంది అనుకుంటారు. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా మొనాకో వెళ్ళారా, లేకపోతే వెళ్ళాలనుకుంటున్నారో, ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి రీల్ అనేది షేర్ చేయండి.